హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ ఇటు వీడియోలోకి స్వాగతం. గైస్, ఈ రోజు వీడియోలో మనం మాట్లాడే టాపిక్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ అనేది ఒక మనిషి జీవితంలో తనతో పాటు ట్రావెల్ అయ్యే ఒక చాలా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ టాపిక్ ఇది. అండ్ ఈ టాపిక్ మరేదో కాదు, లోన్ లేదా అప్పు లేదా రుణం అంటుంటాం మనము. ఈ లోన్ అనే టాపిక్ చాలా మందికి ఒక పెద్ద భయంగా మారిపోయింది. ఇంకొంతమందికి ఇది ఒక అదృష్టంగా ఉంటుంది. అంటే ధనవంతులకి లోన్స్ అనేది ఒక అదృష్టము, మిడిల్ క్లాస్ కి పేదవాడికి అదొక శాపంగా మారింది. అండ్ దీనికి రీజన్ ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మనం క్లియర్ కట్ గా లోన్ తో మనం ఎలా యుద్ధం చేయాలి, ఎలాంటి వ్యూహాలు మనం వాడాలి. అండ్ ఈ వీడియోలో నేను మొత్తం 4 వ్యూహాల గురించి మాట్లాడబోతున్నాను, ఎలా ఈ లోన్ అనే శత్రువుతో మనం యుద్ధం చేయాలో. అండ్ ఈ వీడియో అనేది ఎవరైతే ఆల్రెడీ లోన్ తీసుకున్నారో, ఫ్యూచర్ లో తీసుకోబోతున్నారో, లేకపోతే లోన్ ట్రాప్ లో ఎవరైతే పడొద్దు అనుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇలాంటి వీడియో మీరు ఇప్పటి వరకు చూసిండరు, సో ఖచ్చితంగా చివరి వరకు చూడండి, సూపర్ గా ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్. లోన్ కి ఒక ఫేమస్ కొటేషన్ ఉంది వరల్డ్ వైడ్. ఈ కొటేషన్ ఏంటిది అంటే, లోన్ ఈజ్ జస్ట్ లైక్ ఏ బ్లైండ్ స్పాట్ వెన్ నాట్ కేర్డ్ టర్న్స్ ఇంటూ ఏ క్యాన్సర్. నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేశానండి. లోన్ ఈజ్ జస్ట్ లైక్ ఏ బ్లైండ్ స్పాట్ వెన్ నాట్ కేర్డ్ టర్న్స్ ఇంటూ ఏ క్యాన్సర్. అంటే లోన్ అనేది ఒక బ్లైండ్ స్పాట్ లాంటిది, అంటే పట్టించుకునే ఒక చోటు లాంటిది. ఏదైతే ఇంకా పట్టించుకోకుండా ఉంటే అదొక క్యాన్సర్ గా మారుతుంది అని అర్థం. ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు సింపుల్ గా చెప్పాలంటే, మీకు ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఆ అబ్బాయిని పెద్దగా మీరు పట్టించుకోవట్లేదు, అతని ఇష్టం ఉన్నట్టు అలానే పెరుగుతున్నాడు. అలా పెరిగిన తర్వాత పెద్దోడు అయిన తర్వాత అతను ఏదో ఒక క్రైమ్ చేసినప్పుడు, ఏదో ఒక దోపిడో, దొంగతనం, లేకపోతే ఏదైనా మర్డర్ చేసి పోలీసులకు దొరికి అలా మీకు తెలిసినప్పుడు మీరు ఎలా బాధపడుతుంటారో, ఓ నా అబ్బాయిని నేను సరిగా పెంచలేదు అని ఒక బాధ ఉంటుంది చూసారా. ఇది కూడా అలానే. ఇక్కడ మీ అబ్బాయి ఎవరో తెలుసా? బ్యాలెన్స్ షీట్. ఎవరైతే ఇలా బ్యాలెన్స్ షీట్ ని మెయింటైన్ చేయరో వాళ్ళ డబ్బులు ఎలా వస్తుంది, ఎలా పోతుంది. అంటే మన చాలా మంది వ్యక్తులకి డబ్బు సంపాదించడం అంటే చాలా ఇష్టం, డబ్బు చేతిలో పెట్టుకొని లెక్క పెట్టడం అంటే చాలా ఇష్టం. చాలా మందికి వాళ్ళకి అర్హత లేని డబ్బు వాళ్ళ దగ్గరకు వస్తున్నప్పుడు, అంటే లైక్ లాటరీ కానివ్వండి, లేకపోతే దొంగతనాలు కానివ్వండి, వేరే వాళ్ళ డబ్బులు దొంగతనం చేసి తీసుకున్నప్పుడు కూడా అర్హత లేని డబ్బు వాళ్ళ దగ్గరకు రావడం కూడా వాళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది. వేరాస్ ఈ బ్యాలెన్స్ షీట్ మెయింటైన్ చేయడం అనేది చాలా మందికి నచ్చదు అని చెయ్యరు కూడా. అసలు డబ్బు ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎప్పుడు వెళ్తుంది, ఏ విధంగా వెళ్తుంది, ఇలాంటి విషయాలు ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ నుంచి చాలా వరకు బయటపడతారు. సో ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, బ్యాలెన్స్ షీట్ అనేది మెయింటైన్ చేయడం. నెంబర్ 2 ఏంటిది అంటే, లోన్ జనరల్ ఎందుకు ఇంత భయంకరంగా మారింది, మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోవర్ క్లాస్ వాళ్ళకి ఎందుకు ఇంత భయంకరంగా మారింది అంటే, లోన్ జనరల్ గా మీరు ఒక 10,000 రూపాయలు నా దగ్గర తీసుకున్నారు అనుకోండి, మీరు కట్టాల్సిన 10,000 అనుకోండి. ఈ ప్రపంచంలో 80% మెంబర్స్ వాళ్ళ లోన్ క్లియర్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ 10,000 అనేది మీ మైండ్ లో ఉంటే మీరు ఎంతో అంత డబ్బు కొంత మంత్ కి పే చేసుకుంటూ వెళ్ళిపోతారు హ్యాపీగా. వేరాస్ ఇక్కడ లోన్ తో పాటు ఇంట్రెస్ట్ అనే ఒక పదం యాడ్ అయినప్పుడు ఆ నెంబర్ అనేది కంటిన్యూస్ గా చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే మీరు 10,000 తీసుకుంటే నెలకి ఇంట్రెస్ట్ కానివ్వండి, లేకపోతే పర్ యానం కానివ్వండి, ఆ నెంబర్ అనేది చేంజ్ అయ్యుకుంటూ ఉంటుంది. అది కాకుండా మీకు కొన్ని ఫైన్లని, లేట్ ఫీజులని, లేకపోతే సిబిల్ స్కోర్స్ అని, అంటే ఒక మీరు 20-30 లక్షల లోన్లు తీసుకున్నారు అనుకోండి, హౌస్ లోన్ ఏదో ఒకటి, మీరు నెల వాళ్ళకి ఫోన్ చేసి ఎంత అయింది సార్, ఎంత అయింది, ఇంత కట్టాలా, కొంచెం మార్కెట్ డౌన్ అంటారు, మార్కెట్ అప్ అంటారు, ఫైన్స్ అంటారు, అది ఇది అని చెప్పి ఆ నెంబర్ అనేది మారే కొద్దీ చాలా మందికి కష్టంగా అయిపోతుంది. సో ఈ లోన్, ఈ 2 పాయింట్స్ అయితే మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనం ఈ లోన్ అనే శత్రుతో ఎలా యుద్ధం చేయాలి, ఎలాంటి వ్యూహాలు వాడాలి, ఒకటేసారి ఒక 4 వ్యూహాలు వాడి దీన్ని మనం అటాక్ చేయాలి. ఇలా అటాక్ చేయగలిగితే చాలా మంది వాళ్ళ లోన్స్ అనేది క్లియర్ చేయగలుగుతారు. అండ్ ఈ 4 పాయింట్స్ ని, లేకపోతే ఈ 4 వ్యూహాలని జాగ్రత్త మైండ్ పెట్టుకొని చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అండ్ లాస్ట్ వరకు వినండి. ఒకవేళ మీకు ఒక్కొక్క వ్యూహం డిఫరెంట్ గా వినాలనుకుంటే కింద నేను టైం ల్యాప్స్ ఇస్తాను, సో దాని మీద క్లిక్ చేసి ఒక్కొక్క వ్యూహాన్ని సపరేట్ మీకు నచ్చినట్టు మీరు వినొచ్చు, ఒకటేసారి వీడియో అంతా చూడకుండా. సో దాన్ని కూడా యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం వ్యూహాల్లోకి వెళ్దాము. సో లెట్స్ గెట్ ఇన్. స్టెప్ నెంబర్ 1 లేదా మొదటి వ్యూహం. ఇక్కడ మొదటి వ్యూహం ఏంటిది అంటే, నో యువర్ ఎనిమీ. అంటే మీ శత్రువు గురించి మీరు తెలుసుకోవాలి. ఇక్కడ మన శత్రువు ఎవరు? లోనే మన శత్రువు. జనరల్గా ఏ యుద్ధంలో అయినా కానీ మొదట మన శత్రువు ఒక బలాలు లేకపోతే బలహీనతలు మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న వాడే తెలివైనవాడు. సో ఇక్కడ మనం మన లోన్ గురించి, మన శత్రువు గురించి డీటెయిల్ గా ఎవ్రీథింగ్ తెలుసుకోవాలి. సో ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే, చాలా సింపుల్. ఒక పెద్ద షీట్ తీసుకొని మీ లోన్స్ గురించి ఎవ్రీథింగ్ డీటెయిల్ గా రాయండి. అంటే మీ లోన్ ఎంత ఉంది, ఎంత టైం ఉంది దానికి, ఎంత ప్రిన్సిపల్ అమౌంట్, మంత్లీ మీరు ఎంత కడుతున్నారు, లేకపోతే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంది దానికి, ఇంకెంత టైం ఉంది, ఎవ్రీథింగ్ డీటెయిల్ గా రాయండి.
ఇలా రాసిన తర్వాత దాన్ని ఆర్గనైజ్డ్ గా డివైడ్ చేయండి. ఆర్గనైజ్డ్ గా డివైడ్ చేయడం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ దేనికి ఉంది, ఎక్కువ ఇంట్రెస్ట్ నుంచి తక్కువ ఇంట్రెస్ట్ ఉన్న లోన్స్ డీటెయిల్ గా అలా రాయండి, లేదా తక్కువ ఇంట్రెస్ట్ ఉన్న లోన్స్ నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న లోన్స్ ని అలా డివైడ్ చేయండి. అండ్ ఈచ్ లోన్ కింద డీటెయిల్ గా ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, మీరు మంత్లీ దానికి ఎంత పే చేస్తున్నారు, ఇంకెంత టైం ఉంది, అలా ఎవ్రీథింగ్ డీటెయిల్ గా రాయాలి. ఒక పెద్ద షీట్ లో ఊహించుకోండి, మీ ముందు ఒక పెద్ద షీట్ ఉంది, దాని ముందు ఎవ్రీ లోన్, మీరు తీసుకున్న లోన్ అంటే ఈవెన్ మీ బ్రదర్ దగ్గర నుంచో మీ ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకున్న అప్పుని కూడా క్లియర్ కట్ గా దానిలో రాయాలి. రాసి దాని యొక్క అప్పుని ఎవ్రీథింగ్ రాసి ఆర్గనైజ్ గా డివైడ్ చేయండి. ఎక్కువ ఇంట్రెస్ట్ నుంచి తక్కువ ఇంట్రెస్ట్, లేదా తక్కువ ఇంట్రెస్ట్ ఉన్న లోన్స్ నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న లోన్స్ కి డివైడ్ చేయండి. ఇలా చేయడం వలన మీకు చాలా క్లారిటీ వస్తుంది మీ ఎనిమీ గురించి, లేకపోతే మీ శత్రువు గురించి క్లియర్ కట్ క్లారిటీ వస్తుంది. ఏమేమి వస్తుంది, మీకు టోటల్ అమౌంట్ ఎంత ఉంది, మంత్లీ మీరు ఎంత కట్టాలి, మీరు ఎంత ఇంట్రెస్ట్ కడుతున్నారు, మీకు ఇంకెంత టైం ఉంది, లేదా మంత్లీ మనం దేనికి ఎక్కువ ఇంట్రెస్ట్ కడుతున్నాం, ఇలాంటి విషయాలన్నీ మీ ముందు క్లియర్ కట్ గా అయిపోతుంది. ఇది మన మొదటి వ్యూహము. ఇక్కడ మన శత్రువు గురించి మనకు క్లియర్ కట్ గా ఎవ్రీథింగ్ తెలిసింది. ఇప్పుడు రెండో వ్యూహం, స్టెప్ నెంబర్ 2, ఫిట్నెస్. ఫిట్నెస్ అంటే ఆరోగ్యంగా ఉండడం. ఒక యుద్ధానికి మనం వెళ్తున్నప్పుడు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ కావాల్సింది ఫిట్నెస్. అంటే మనం చాలా బలంగా కరెక్ట్ గా ఉండాలి. అంతేగాని లావుగా లేకపోతే బక్కగా బలహీనంగా ఉన్నాం అనుకోండి, యుద్ధం గెలవగలుగుతామా? గెలవలేము. సో ఇక్కడ ఫిట్నెస్ అంటే ఏంటంటే నువ్వే, చాలా సింపుల్, నువ్వే. అంటే ఒక విషయం మీరు క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఎవరికైతే లోన్స్ ఉన్నాయో ఈ ప్రపంచంలో మీ లోన్ మీరు తప్ప ఇంకెవ్వరు క్లియర్ చేయరు. మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ రిలేటివ్స్ కానివ్వండి, ఆఖరికి దేవుడు కూడా వచ్చి మీ లోన్ ని క్లియర్ చేయరు. సో ఇక్కడ పాయింట్ ఏంటిది, మీ లోన్ మీరే క్లియర్ చేయాలి. సో మీరు మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. మీరు కానీ వీక్ గా ఉంటే మీ శత్రువుని మీరు ఓడించలేరు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చాలా మంది వాళ్ళ లైఫ్ లో లోన్స్ ఉంటే, లోన్ ఉన్నాయి, అప్పులు తీర్చాలి అని చాలా టెన్షన్ పడి తిరుగుతుంటారు. సో ఇలా తిరిగే వాళ్ళు ఆ అప్పు అనే శత్రువు ముందు ఓడిపోతారు. మీరు మెంటల్ గా స్ట్రాంగ్ ఉండండి. ఒక సినారియో ప్రకారం మన ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మీద ఎంతో అంత లోన్ ఖచ్చితంగా ఉంది. అండ్ ఇండియాలో సినారియో తీసుకుంటే, ఇండియా ఒక లోన్ ని పాపులేషన్ తో డివైడ్ చేస్తే ప్రతి ఒక్క ఇండియన్ మీద ₹1,00,000 దాకా అప్పు అనేది వస్తుంది. సో అప్పు అనేది ప్రతి ఒక్కరు తీసుకుంటారు. ధనవంతుల నుంచి పేదవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు అప్పు తీసుకుంటారు. నువ్వు ఒక్కడివే కాదు, నీ చుట్టుపక్కల ప్రతి ఒక్కరు అప్పుల్లోనే ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వండి. దీనికోసం మీరు చేయాల్సిన పని ఏంటిది? ఫస్ట్ పాయింట్, టెల్ యువర్ ఫ్యామిలీ అబౌట్ యువర్ లోన్. అంటే మీ ఫ్యామిలీతో మీ లోన్ గురించి మాట్లాడాలి. అంటే ఇక్కడ ఏంటంటే చాలా మంది అబ్బాయిలు ఒక ప్రాబ్లం ఉంటాయి. ఎవరైతే రీసెంట్ గా పెళ్లి చేసుకున్నారో వాళ్ళు వాళ్ళ వైఫ్ తో వాళ్ళకున్న లోన్స్ కానివ్వండి వాటి గురించి డీటెయిల్స్ ఎక్కువ డిస్కస్ చేయరు వాళ్ళు. ఎందుకంటే జనరల్ గా వాళ్ళ వైఫ్స్ కి లేకపోతే అమ్మాయిలకి వాళ్ళ హస్బెండ్స్ కానీ లేకపోతే వాళ్ళ అబ్బాయిలు ఎవరైనా కానివ్వండి చాలా బలంగా ఉండాలి, చాలా ఏదైనా డీల్ చేయగలిగేటట్టు ఉండాలి, టెన్షన్ లేకుండా ఒక నన్ను హ్యాపీగా చూసుకోవాలి అని ఒక మెంటాలిటీ ఉంటుంది. ఇది మైండ్ లో పెట్టుకొని చాలా మంది అబ్బాయిలు వాళ్ళ వైఫ్ తో వాళ్ళకి లోన్స్ ఉన్న మ్యాటర్స్ అవేం డిస్కస్ చేయరు. అండ్ ఒకవేళ వాళ్ళ వైఫ్ తో డిస్కస్ చేసినా కానీ చాలా మంది వాళ్ళ పిల్లలతో అయితే అస్సలు డిస్కస్ చేయరు. అంటే వాళ్ళ పిల్లలు ఎంత కష్టాలు ఉన్నా వాళ్ళ పిల్లలు ఏది చెప్పినా గానీ ఏదో ఒక రకంగా వాళ్ళ పిల్లల కోరికలను కానివ్వండి వాటన్నిటిని తీరుస్తూ ఉంటారు చాలా మంది. ఇది చాలా పెద్ద తప్పు. మీకు కానీ లోన్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీతో డిస్కస్ చేయండి, వాళ్ళని పిలిపించండి, కూర్చోబెట్టండి, చెప్పండి ఇలా నాకు కొంచెం లోన్ ఉంది, ఇలాంటి ప్రాబ్లం ఉంది, నేను లోన్ తీసుకుని నా కోసం కాదు మన ఫ్యామిలీ బాగుండడం కోసం, మన ఫ్యామిలీ బెటర్ గా ఉండడం కోసం ఈ ఇల్లు తీసుకోవడం వలన నాకు లోన్ వచ్చిందని క్లియర్ గా చెప్పండి. లేకపోతే నేను ఒక తప్పు చేశాను, నా బిజినెస్ లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, లేకపోతే నేను చేసిన కొన్ని తప్పుల వల్ల మనకు కొన్ని అప్పులు మిగిలిపోయాయి, లేకపోతే నా ఫాదర్ నుంచి నాకు కొన్ని అప్పులు వచ్చాయి, ఎవ్రీథింగ్ మీ అప్పు ఎలా వచ్చినా కానీ మాట్లాడి వాళ్ళతో కూడా చెప్పండి. ఇలా చెప్పడం వల్ల చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీ పిల్లలు కూడా అంత చిన్న ఏజ్ నుంచే ఓహో మా పేరెంట్స్ కి ప్రాబ్లం ఉంది, నేను ఫైనాన్షియల్ గా కంట్రోల్లో ఉండాలన్న ఆలోచన వస్తే రేపు మీరు పడే అదే ప్రాబ్లం లో లేకపోతే ఈ అప్పు అనే ట్రాప్ లో వాళ్ళు పడరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు అన్ని కోరుకుందల్లా మీరు ఇప్పించారనుకోండి, రేపు వాళ్ళ లైఫ్ కూడా అలానే ఉండాలనుకుంటారు. అండ్ దానికోసం వాళ్ళు కూడా అప్పు తీసుకొని ఇదే ట్రాప్ లో పడతారు. సో ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ నెంబర్ 2 ఏంటిదంటే నోట్ డౌన్ యువర్ ఎక్స్పెన్సెస్ అండ్ కంట్రోల్ యువర్ బడ్జెట్. అంటే సింపుల్ గా మీరు చేసే ప్రతి ఒక్క ఖర్చుని నోట్ డౌన్ చేయాలి. అంటే ఈ రోజు మీరు ఏమేమి ఖర్చు చేశారు, మీరు మరీ మొండిగా ఉంటే నైట్ కూర్చొని ఒక పేపర్ లో మొత్తం డీటెయిల్ గా రాయండి. ఈ రోజు ఎంతెంత ఖర్చు అయింది, మీ ఫ్యామిలీకి ఎంత అయింది, మీరు ఏమేమి ఖర్చు పెట్టారు, ఎవ్రీథింగ్ డీటెయిల్ గా నోట్ డౌన్ చేయండి. లేదా మీరు టెక్నాలజీ యూజ్ చేయాలనుకుంటే మీకు కొన్ని యాప్స్ ఉంటుంది, ఈ ఎక్స్పెన్స్ కంట్రోల్ యాప్స్ అని 2-3 యాప్స్ ఉంటే వాటిని ఫోన్ లో పెట్టుకోండి. ఎప్పుడైతే మీరు ఒక పేమెంట్ చేశారో లేకపోతే ₹1 అనేది ఇచ్చారో ఇమీడియట్ గా ఫోన్ ఎప్పుడు మీ చేతిలోనే ఉంటుంది, ఫోన్ తీయండి, ఆ యాప్ లో మీరు నోట్ చేసుకోండి, ఓహో ఇన్ని రూపాయలు దీనికి నేను ఖర్చు పెట్టాను, ఇలా రాసి పక్కకు పడేశారు అనుకోండి, నైట్ మీరు ఇంటికి వచ్చేసరికి మీరు ఈరోజు చేసిన ఖర్చుల డీటెయిల్ మొత్తం ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ ని మీరు ఒక బుక్ లో కానివ్వండి, ఒక ఎక్సెల్ షీట్ లో కానివ్వండి మెయింటైన్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మాక్సిమం క్రెడిట్ కార్డ్స్ ని క్యాన్సిల్ చేసేయండి. ఎందుకంటే క్రెడిట్ కార్డ్స్ అనేది మళ్ళీ అప్పును పెంచుతూ ఉంటుంది. మాక్సిమం ఒక క్రెడిట్ కార్డ్ పెట్టుకోండి. లేదు మీరు ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్ పెట్టుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఆ క్రెడిట్ కార్డ్ నుంచి ప్రాఫిట్ సాధించాలి. మీరు
ధనవంతులు వాడే ఒక టాప్ సీక్రెట్ ఇదే, క్రెడిట్ కార్డ్స్ నుంచి ప్రాఫిట్స్ వాడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతను క్రెడిట్ కార్డ్ వాళ్ళ ఫాదర్ పేరు మీద క్రెడిట్ కార్డ్ అవన్నీ తీసుకొని దాని నుంచి వచ్చే డబ్బుని స్టాక్ మార్కెట్ లో వాళ్ళకి తెలిసిన ఏజెన్సీకి ఇచ్చి ఇన్వెస్ట్ చేపిస్తున్నాడు. అంటే దాని నుంచి ఒక 30,000 తీసుకున్నాడు అనుకోని క్రెడిట్ కార్డ్ నుంచి, ఈ ఏజెన్సీ వాళ్ళు ఆయనకు ఒక 40,000-45,000 దాకా ప్రాఫిట్ ఎర్న్ చేసి ఇస్తున్నారు. వాళ్ళకు ఒక 5,000 ఇచ్చి మిగతా 10,000 అనేది ఈయన పెట్టుకుంటున్నారు. సో ఇలా క్రెడిట్ కార్డ్ నుంచి ఈయన ప్రాఫిట్ అనేది ఎర్న్ చేస్తున్నారు. సో మీరు కూడా అలా ప్రాఫిట్ ఎర్న్ చేస్తున్నారంటే మాత్రమే ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ పెట్టుకోండి, లేకపోతే మాక్సిమం ఒక క్రెడిట్ కార్డ్ మాత్రమే పెట్టుకోండి. అండ్ ఇది మీ సిబిల్ స్కోర్ ని కూడా ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో మాక్సిమం క్రెడిట్ కార్డ్స్ ని క్యాన్సిల్ చేసేయండి. ఇంకొన్ని బేసిక్ స్టెప్స్ కొన్ని ఉంటుంది, లైక్ కొన్ని మీ బ్యాడ్ హ్యాబిట్స్ కొన్ని మానేయాలి, లైక్ ఆల్కహాల్ కానివ్వండి, సిగరెట్ కానివ్వండి. సిగరెట్ వన్ ఆఫ్ ది వరస్ట్ హ్యాబిట్ ఫైనాన్షియల్ హ్యాబిట్స్ లో. సిగరెట్ అనేది వన్ ఆఫ్ ది బ్యాడెస్ట్ హ్యాబిట్. ఎందుకంటే సిగరెట్ మీరు కొనేటప్పుడు మీరు ఎక్కువ డబ్బుల గురించి వాటి గురించి ఏం ఆలోచించదు, జస్ట్ ఒక 10 రూపీస్ 20 రూపీసే కదా అని చెప్పి మనీ అనేది పెట్టేస్తుంటారు. కానీ రోజుకి ఒక 2-3 సిగరెట్లు మీరు వేసుకున్న ఇయర్ కి వచ్చేసరికి చాలా డబ్బులు మీరు దాని మీద పెడుతుంటారు. సో సిగరెట్ ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ని మానేయండి. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మాక్సిమం కుదిరితే మీ ఎక్స్పెన్సెస్ ని తగ్గించుకోండి. అంటే మీ ఖర్చులు వీటిని తగ్గించుకొని అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి. ఎక్స్ట్రా లైక్ బయటికి వెళ్ళినప్పుడు బయట రెస్టారెంట్లో తినడం, బయట ఫుడ్ తినడం, ఇలాంటి ఏదైనా చిన్న ఉంటే అన్ని కట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఏంటిదంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్. ఆల్రెడీ మీరు ఇప్పుడు మెంటల్ గా స్ట్రాంగ్ అయిపోయారు. అవును నాకు అప్పు ఉంది, నాలానే చాలా మందికి అప్పు ఉంది, నేను ఇప్పుడు అప్పు తీర్చగలిగానే ధైర్యం మీలో వచ్చింది. అదే కాకుండా మీ ఎక్స్పెన్సెస్ అని మీరు కంట్రోల్ చేస్తున్నారు. కొన్ని చిన్న హ్యాబిట్స్ లైక్ క్రెడిట్ కార్డ్ క్యాన్సిల్ చేయడము, బ్యాడ్ హ్యాబిట్స్ ని తగ్గించుకోవడము, ఎక్స్పెన్సివ్ ఎవ్రీథింగ్ ని తగ్గించుకోవడము. అలానే ఫైనాన్షియల్ నాలెడ్జ్ ని కూడా మీరు పెంచుకోవాలి. ఫైనాన్షియల్ నాలెడ్జ్ అంటే డబ్బు ఇలా వస్తుంది, ఇలా పోతుంది, ఇలా మెయింటైన్ చేయాలి, డబ్బుకి ట్రిక్స్ ఏంటిది, మనీ మైండ్ సెట్ ఏంటిది, ఇలా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్, అలాంటి చాలా విషయాలు ఫైనాన్స్ గురించి మీరు తెలుసుకోవాలి. ఇలా తెలుసుకోవడం వల్ల మీరు ఫైనాన్షియల్ కూడా నాలెడ్జ్ పెరుగుతుంటుంది, స్ట్రెంగ్త్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ నాదని కాదు, ఇంకా చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఇలాంటి ఛానల్స్ వీడియోస్ ఒకసారి మీ యూట్యూబ్ అనేది ఓపెన్ చేయండి, స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తున్నప్పుడు మీకు ఎన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోస్, ఎన్ని టీవీ న్యూస్లు, లేకపోతే ఎంటర్టైన్మెంట్ జబర్దస్తులు, కామెడీ షోలు, మూవీస్, ట్రైలర్స్, ఇలాంటివి ఎన్ని వస్తున్నాయి. ఫైనాన్స్ సంబంధించిన వీడియోస్ ఎన్ని వస్తున్నాయి. అట్లీస్ట్ 20% అయినా మీరు స్క్రోల్ చేసినప్పుడు ఫైనాన్స్ సంబంధించిన వీడియోస్ వస్తే మీరు అంత నాలెడ్జ్ఫుల్ ఉంటారు. లైక్ నెక్స్ట్ ఇంకో స్టెప్ ఏంటంటే మెంటర్స్ ని కలవండి. అంటే చాలా మంది ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉన్నారు, వాళ్ళ ఇంటర్వ్యూస్ చూడండి, వాళ్ళ వీడియోస్ చూడండి, కుదిరితే వాళ్ళ కాంటాక్ట్ అవ్వండి, మాట్లాడండి. మీరు ఫైనాన్షియల్ గా నాలెడ్జ్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఇలా వెళ్తే మీరు ఓవరాల్ గా స్ట్రాంగ్ అయిపోతారు. ఇప్పుడు మనం ఆల్రెడీ 2 వ్యూహాలు చూసాము. ఈ 2 వ్యూహాల వల్ల మీకు ఆల్రెడీ గట్టి దెబ్బ పడి ఉంటుంది. అంటే మొదటి వ్యూహంలో మన శత్రువు గురించి, మన లోన్ గురించి ఎవ్రీథింగ్ మన ముందు వచ్చేసింది. రెండో వ్యూహంలో మనం పర్ఫెక్ట్ గా మారిపోయాము. అంటే మనం ఒక మెంటల్ గా స్ట్రాంగ్ గా మారిపోయాము. ఇప్పుడు మనం అటాక్ చేసిన టైం వచ్చింది. ఈ 2 వ్యూహాలు అనేది అటాక్ చేయడం కోసము. అండ్ దీన్ని మనం ఎక్స్పాండబుల్ వ్యూహాలు అని కూడా అంటాము. అంటే జనరల్ మనం ఫోన్ కొన్నప్పుడు లోపల డేటా అనేది, లేకపోతే స్టోర్ అనేది ఒక 256 GB ఉంది అనుకోండి, ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, 1 TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అని చెప్పి అంటుంటారు. అలానే ఈ వ్యూహంలో కొన్ని స్టెప్స్ నేను చెప్తాను, కానీ మీ లోన్ అనేది వేరే ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క లోన్ డిఫరెంట్ గా ఉంటుంది. సో మీ లోన్స్ గురించి మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వీటిలోకి ఇంకొన్ని స్టెప్స్ యాడ్ చేస్తే మీ లోన్ తీరిపే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ వ్యూహాలు ఏంటిదో క్లియర్ గా చూద్దాము. నెంబర్ 3, అటాక్ యువర్ లోన్ విత్ ఇంటెలిజెన్స్. అంటే మీ లోన్ ని తెలివిగా అటాక్ చేయండి, లేకపోతే తెలివిగా కట్టండి అని అర్థం. స్టెప్ నెంబర్ 1, ఫస్ట్ పే ఆఫ్ యువర్ ఎమోషనల్ లోన్స్. అంటే ఇక్కడ జాగ్రత్త ఏంటంటే చాలా మందికి ఒక కామన్ పాయింట్ అనేది మీరు ఎక్కడ చూసినా ఈ పాయింట్ అనేది కనిపిస్తుంది. అదేంటిది అంటే ఫస్ట్ మీరు ఏదైతే అమౌంట్ లేకపోతే లోన్ తీర్చాలంటే హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న లోన్స్ మీరు ఫస్ట్ పే చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక లిస్ట్ అయితే రాసి పెట్టుకున్నాము, ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న నుంచి తక్కువ ఇంట్రెస్ట్ ఉన్న లోన్స్ డీటెయిల్ రాసి పెట్టుకున్నాము. ఇక్కడ మీరు ఎక్కువ అటాక్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద చేయాలి. అంటే మీరు మంత్లీ ఒక అమౌంట్ అనేది పే చేసేస్తుంటారు అన్ని లోన్స్ కి. ఆ తర్వాత మీకు ఏదైతే అమౌంట్ ఎక్స్ట్రా మిలిగిందో ఆ అమౌంట్ అంతా మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న దాని మీదకి పెడుతూ ఉండాలి అని ఒక కామన్ థింగ్ అయితే ఉంది. దీన్ని కంప్లీట్ గా బ్లైండ్ గా అయితే ఫాలో కాకండి, ఇది కరెక్ట్ కాదు. మీకు ఆబ్వియస్ గా మీకు ఉంది, మీరు ఆలోచించి మీకు కావాలంటే చేయొచ్చు, కానీ ఇదైతే ఎగ్జాక్ట్ కరెక్ట్ గా అయితే కాదు. బ్లైండ్ గా ఎవరో చెప్పారైతే వెళ్ళకండి. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఫస్ట్ పే ఆఫ్ యువర్ ఎమోషనల్ లోన్స్. ఎమోషనల్ లోన్స్ అంటే కొన్ని లోన్స్ మీకు ఎమోషనల్ గా కనెక్టెడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ దగ్గరికి మీరు తీసుకున్నారు అనుకోండి, అతను ప్రతి రోజు ఫోన్ చేసి మీకు నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని చెప్పి ఊకే అడుగుతుంటారు చూసారా, అలాంటి లోన్స్ ని ఫస్ట్ పే చేయండి. లేకపోతే మీరు ఎవరో ఒక ఫ్యామిలీ మెంబర్ నుంచి, రిలేటివ్ నుంచి ఒక లోన్ అనేది తీసుకున్నారు. ఇలా లోన్ తీసుకోవడం వల్ల మీరు ఎప్పుడు వాళ్ళ ముందు తక్కువగా కనిపిస్తారు. ఒక ఫంక్షన్ కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ముందు మీరు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. లేకపోతే మీరు ఎవరిదైనా లోన్ తీసుకున్నారు, ఆ లోన్ అనేది వాళ్ళకి ఇప్పుడు ప్రాబ్లమ్స్ లో ఉన్నారు వాళ్ళు, సో వాళ్ళకి ఆ లోన్ పే చేయకపోతే చాలా గలీజ్గా ఉంటుంది. ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎమోషనల్ లోన్స్ ని మీరు క్లియర్ చేయండి. ఇలా ఎమోషనల్ లోన్స్ ని మీరు క్లియర్ చేస్తే మెంటల్ గా ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతారు. ఇప్పుడు దీని తర్వాత మీరు సెకండ్ స్టెప్ లో ఇందాక హై ఇంట్రెస్ట్, కొంతమంది హై ఇంట్రెస్ట్ లోన్స్ ని ఫస్ట్ పే ఆఫ్ చేసేస్తుంటారు, ఇంకొంతమంది లో ఇంట్రెస్ట్ వాటిని ఫస్ట్ పే ఆఫ్ చేస్తుంటారు. ఈ 2 మెథడ్స్ ని క్లియర్ కట్ గా డిస్కస్ చేద్దాము. నెంబర్ 1 మెథడ్, స్నోబాల్ మెథడ్.
లేకపోతే ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ మెథడ్ అంటుంటారు. ఇక్కడ స్నోబాల్ మెథడ్ అంటే ఏంటంటే మీరు ఆల్రెడీ మీ లోన్ డీటెయిల్స్ అని రాసుకున్నారు. ఇక్కడ ఈ వ్యక్తులు ఏం చేస్తారంటే తక్కువ ఇంట్రెస్ట్ ఉన్న లోన్స్ నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న లోన్స్ ని ఇలా లైన్ గా రాసి పెట్టుకుంటారు. అండ్ వీళ్ళు మంత్లీ ఎంతైతే ఉందో మంత్లీ ఎవ్రీథింగ్ క్లియర్ గా పేమెంట్ అనేది చేసేస్తారు. చేసిన తర్వాత ఎక్స్ట్రా అమౌంట్ కొంచెం మిలుగుతో చూసారా, ఆ అమౌంట్ మొత్తాన్ని వాళ్ళు దేని మీద అటాక్ చేస్తారంటే ఈ చిన్న ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాని మీద అటాక్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చిన్న ఇంట్రెస్ట్ ఉన్న లోన్ ని మొత్తం మూవ్ చేసేలాగా, కంప్లీట్ చేసేలాగా వాళ్ళు దాన్ని అగ్రెసివ్ గా అటాక్ చేస్తూ ఉంటారు. అలా అటాక్ చేసిన తర్వాత ఫస్ట్ చిన్న లోన్ అనేది క్లియర్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ చిన్న లోన్ ఏదైతే ఉందో దాని మీద అటాక్ చేస్తారు అండ్ అది అయిపోగొడతారు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చిన్న లోన్ ఏది ఉందో దాని మీద అటాక్ చేసి దాన్ని అయిపోగొడతారు. అండ్ దీన్ని మనం స్నోబాల్ మెథడ్ అంటుంటాము. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే మనీ సేవ్ మెథడ్. అంటే ఇక్కడ ఏం చేస్తారు అంటే వీళ్ళు ఏదైతే ఇందాక తక్కువ ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద అటాక్ చేశారో ఇక్కడ వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద అటాక్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఏమైతుందంటే ఫస్ట్ హై ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాని మీద మిగిలిపోయిన అమౌంట్ అంతా వాడి ఆ లోన్ ఎట్లా క్లోజ్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటారు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ హై ఏది ఉందో దాన్ని క్లోజ్ చేద్దాం అనుకుంటారు. దాని తర్వాత నెక్స్ట్ హై ఏదో దాన్ని క్లోజ్ చేద్దాం అనుకుంటారు. ఈ మెథడ్ ని యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు ఆలోచించాలి మీకు ఏది సెట్ అయితే ఆ మెథడ్ ని మీరు యూజ్ చేయాలి. ఇక్కడ రెండింటికి లాభాలు ఉన్నాయి. లైక్ స్నోబాల్ మెథడ్ కి ఏంటి లాభం అంటే ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇది ఒక రీసెర్చ్ ప్రకారం, నేను చెప్పేది కాదు, ఒక రీసెర్చ్ ప్రకారం ప్రూవ్ అయింది. ఎవరైతే ఈ స్నోబాల్ మెథడ్ ని వాడుతున్నారో, ఎందుకంటే చాలా మంది లోన్లు ఎందుకు పడుతున్నారు, లోన్స్ గురించి పట్టించుకోకుండా ఇష్టం ఉన్నట్టు లోన్లు తీసుకొని ఖర్చు పెట్టే వాళ్ళే ఈ లోన్ అనే ట్రాప్ లో వాడుతున్నారు. సో ఇలాంటి వాళ్ళు ఈ స్నోబాల్ మెథడ్ ని యూజ్ చేశారు. దీనివల్ల ఏమైతుంది అంటే మీరు ఫస్ట్ ఒక చిన్న లోన్ ని, ఫస్ట్ బేసిక్ ఇంట్రెస్ట్ ఉన్న లోన్ ని కంప్లీట్ చేశారనుకోండి, మీకు కొంచెం సాటిస్ఫాక్షన్ వస్తుంది, అమ్మా నేను ఒక లోన్ అనేది కంప్లీట్ చేశాను అని. అలా నెక్స్ట్ చిన్న ఇంట్రెస్ట్ ఉన్న లోన్ ఏదైతే ఉందో దాన్ని మీరు కంప్లీట్ చేసినప్పుడు మళ్ళీ మీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది, అమ్మా నేను సెకండ్ ఇంకో లోన్ అనేది కంప్లీట్ చేశాను. అలా మీకు మోటివేషన్ తో ఖచ్చితంగా మీరు ఒక్కొక్క లోన్ ని క్లియర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఇది ఒక ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ని, మోటివేషన్ ఇచ్చి మీతో లోన్స్ ని క్లియర్ చేపిస్తుంది. అండ్ సెకండ్ మెథడ్ వల్ల యూజ్ ఏంటంటే, సెకండ్ మెథడ్ పేరే మీకు మనీ సేవ్ మెథడ్ అని ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడైతే హై ఇంట్రెస్ట్ లోన్స్ ని పే చేసుకుంటూ వెళ్తారో మీకు ఎండింగ్ వచ్చేసరికి చాలా డబ్బులు అనేది మిగిలిపోతుంది. అండ్ ఇది ఎలాంటి వాళ్ళు చేయాలంటే మరీ మొండిగా ఉండి ఏ ప్రాబ్లం లేదు, నేను ఎమోషనల్ గా నాకు సాటిస్ఫాక్షన్ ఏం అవసరం లేదు, నేను ఎట్లన్నా నా లోన్ ని క్లియర్ చేస్తే చాలు అనుకునే వాళ్ళకి ఈ మెథడ్ యూజ్ చేయొచ్చు. రెండు ట్రై చేయండి. ఫస్ట్ మనీ సేవింగ్ మెథడ్ ట్రై చేయండి. మీకు కుదరట్లేదు అనుకోండి, ఈ స్నోబాల్ మెథడ్ యూజ్ చేయండి. ఏదో ఒక మెథడ్ యూజ్ చేసి మీ లోన్స్ ని తెలివిగా కట్టండి. అండ్ దాని తర్వాత ఇంకొన్ని బేసిక్ స్టెప్స్ కొన్ని చెప్తాను నేను. లైక్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మీరు యాడ్ ఆన్ చేసుకుంటూ ఉండాలి. దీంట్లో కొన్ని స్టెప్స్ నేను చెప్తాను. లైక్ ఆటోమేటెడ్ పేమెంట్స్, అంటే మీ లోన్స్ యొక్క అమౌంట్ అనేది మాక్సిమం ఆటోమేటెడ్ చేయండి. ఎందుకంటే ఆటోమేటెడ్ చేయకపోతే మీ సిబిల్ స్కోర్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఆటోమేటెడ్ పేమెంట్స్ కి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు అవసరం లేని ఏదైనా వస్తువులు ఉన్నాయి అనుకోండి, అవన్నిటిని అమ్మేసేయండి. చూడండి, లిస్ట్ రాసుకోండి, మీకు అవసరమైన వస్తువులు ఏంటి, సైకిల్ నుంచి ఎంత పెద్ద గోల్డ్ వరకైనా మీకు అవసరం లేదా ఖచ్చితంగా అమ్మేయండి. అమ్మేస్తే మీకు ఒక 2 to 3 ఇన్స్టాల్మెంట్స్ దాంతోనే కట్టేయచ్చు. నెక్స్ట్ ఏంటిది అంటే డివైడ్ అండ్ రూల్ నెవర్ వర్క్స్ ఇన్ ఫైనాన్షియల్ వరల్డ్. అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ మీకు తెలుసు, విడగొట్టి పాలించడం అనేది. దాన్ని ఇండియాని పాలించవచ్చు ఆ రూల్ యూజ్ చేసి, ఫైనాన్షియల్ గా కాదు. ఇక్కడ ఏంటంటే చాలా మంది చేస్తుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న అమౌంట్లు తీసుకొని లోన్స్ అనేది క్లియర్ చేస్తూ ఉంటారు. అంటే ఫ్రెండ్స్ ఎట్లన్నా పెద్ద ఇంట్రెస్ట్ ఏం తీసుకోరు, కొంతమంది అసలు అడగరు కూడా. సో చిన్న చిన్న వ్యక్తుల దగ్గర 5,000 అలా తీసుకొని ఒక 30-40 వేల రూపాయల లోన్స్ అనేది క్లియర్ చేస్తూ ఉంటారు. కానీ ఇది కరెక్ట్ మెథడ్ కాదు. ఎప్పుడైనా కానీ లోన్స్ విషయంలో మనం డివైడ్ అవ్వకుండా వెళ్ళొద్దు, ఒక్కటిగా మారాలి. అంటే మీరు ఎగ్జాంపుల్ మీకు 10 లోన్లు ఉన్నాయి అనుకోండి, మీరు ఇంకో పర్సనల్ లోన్ తీసుకొని ఒకటే లోన్ తీసుకొని ఈ లోన్లు అన్నిటిని క్లియర్ చేసేయాలి. ఇట్లా ఒక్క లోన్ తీసుకొని మీరు అన్ని లోన్స్ ని క్లియర్ చేశారనుకోండి, మీ ముందు ఒకటే లోన్ ఉంటుంది. లేదా ఒక 10 లోన్స్ ఉన్నాయి అనుకోండి మీ దగ్గర, దాన్ని ఒక 2 లోన్స్ గా మార్చండి. అంటే ఏదైనా పెద్ద లోన్ తీసుకొని ఇవన్నిటిని క్లియర్ చేసి తక్కువ లోన్స్ పెట్టుకోండి. ఇలా తక్కువ లోన్స్ పెట్టుకుంటే మీకు కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది, ఈజీగా మీరు 2 లోన్స్ ని క్లియర్ చేయగల ఎబిలిటీలో ఉంటుంది. ఇన్ని లోన్స్ ఇంత డివైడెడ్ ఉన్న దానికంటే ఆర్గనైజ్డ్ గా ఉంటే మీరు ఈజీగా పే చేయగలుగుతారు. ఆబ్వియస్ గా ఇలా చేసినప్పుడు కొన్నిసార్లు ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ అలా అయినా కూడా మీకు పేమెంట్ చేసే విధానం లేకపోతే మీ మెంటల్ గా మీరు హెల్దీగా ఉంటారు. లేదా కొన్ని ఆఫర్స్ వస్తుంటాయి, లైక్ పర్సనల్ లోన్ కి కేవలం 12% మాత్రం లేదా 10% మాత్రమే అన్నట్టు ఏదైనా ఆఫర్స్ వస్తుంటాయి చూసారు. అలాంటప్పుడు మీరు చూడండి, మీ అన్ని లోన్స్ తీసుకోండి, అన్నిటిని క్యాలిక్యులేట్ చేయండి, మీకు ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది. వేరే పర్సనల్ లోన్ ఇంకా తక్కువ పడుతుంది అనుకోండి, ఆ పర్సనల్ లోన్ తీసుకొని మీ లోన్స్ ని, ఆల్రెడీ ఉన్న లోన్స్ ని అన్నిటిని కట్టించండి. అంటే డివైడ్ చేయకండి మీ లోన్స్ ని. అంటే అక్కడ నుంచి తీసుకొని ఇక్కడ కట్టడం, ఇక్కడ నుంచి తీసుకొని అక్కడ కట్టడం, ఇది చాలా పెద్ద ప్రాబ్లం తీసుకెళ్తుంది. మాక్సిమం దాన్ని ఆర్గనైజ్ చేయండి. అండ్ ఇది కాకుండా మీ లోన్ సంబంధించిన డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఎంక్వైరీ చేయండి, బ్యాంక్ లో తెలుసుకోండి, ఇట్లాంటి మెంటర్స్ ని కలవండి, ఇట్లాంటి వీడియోస్ చూడండి, చూసి మీ స్టెప్స్ ని యాడ్ ఆన్ చేసుకోండి. మీ లోన్ కి తగ్గట్టు కొన్ని స్టెప్స్ ని యాడ్ చేసుకొని మీ లోన్ ని మెల్లమెల్లగా కట్టండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వ్యూహం, ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నాకు ఫేవరెట్ వ్యూహం. ఇదేంటంటే
ఇంక్రీజ్ యువర్ స్ట్రెంగ్త్. అంటే జనరల్ గా మనం యుద్ధంలో ఆల్రెడీ మన శత్రు గురించి ఎవ్రీథింగ్ తెలుసుకున్నాము, మనం మెంటల్ గా స్ట్రాంగ్ అయ్యాము అండ్ మనం అటాక్ చేయడం కూడా స్టార్ట్ చేసాం. ఇప్పుడు మన యుద్ధం గెలవాలంటే ఏం కావాలి, ఇంకొన్ని ఆర్మీ లేకపోతే ఇంకొన్ని సైనికులు వచ్చారనుకోండి, ఆబ్వియస్ గా మనం యుద్ధం గెలుస్తాం. అండ్ ఇక్కడ సైనికులు ఎవరు, డబ్బులు. అంటే మీకు ఇంకొంచెం డబ్బులు వచ్చిందనుకోండి, ఆబ్వియస్ గా మీ శత్రువు మీరు ఈజీగా ఓడించగలుగుతారు. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. అండ్ ఈ స్టెప్ గురించి సింపుల్ గా ఈజీగా మీకు చెప్పాలంటే, మీకు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. అంటే మీకు ఇప్పుడు వచ్చే ఇన్కమ్ కన్నా ఇంకో ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ఉండాలి. అంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. దానికోసం మీరు పార్ట్ టైం జాబ్స్ చేయండి, ఫ్రీలాన్సింగ్ చేయండి, లేకపోతే వీకెండ్స్ లో జాబ్ చేయండి, ఎఫిలియేట్ మార్కెటింగ్ చేయండి, స్టాక్ మార్కెటింగ్ చేయండి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వండి, లేకపోతే కాల్ సెంటర్ లో వర్క్ చేయండి, పార్ట్నర్షిప్ జాబ్స్ చేయండి, లేకపోతే కంప్యూటర్ ఏదైనా సంబంధించిన జాబ్స్ చేయండి, లేకపోతే డ్రాప్ షిప్పింగ్ చేయండి, ఏదైనా చేయండి. ఇలా ఇది స్టెప్ నెంబర్ 1, మీ లోన్ గురించి డీటెయిల్స్ అని తెలుసుకొని. స్టెప్ నెంబర్ 2, మీరు మెంటల్ గా స్ట్రాంగ్ గా కండి, మీ ఎక్స్పెన్సెస్ ని కంట్రోల్ చేయండి. ఎవ్రీ డే ఖచ్చితంగా నైట్ వచ్చారు అంటే మీకు ఎంతెంత ఖర్చు అయింది, మంత్లీ ఎంత ఖర్చు అవుతుందో ఒక టేబుల్ వేసుకొని, ఒక టేబుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కేటగిరీస్ రాసుకోండి. అంటే ఎలక్ట్రిసిటీ, మీ యుటెన్సిల్స్, ఎవ్రీథింగ్ డీటెయిల్ రాసుకొని ఇంకో బాక్స్ లో మీరు ఎంత ఖర్చు పెడదాం అనుకున్నారు అనే ఒక లిస్ట్ రాయండి. దాని తర్వాత మీరు ఎంత ఖర్చు పెట్టారో రాయండి. దాని తర్వాత ఎంత మిగులుతుంది అన్నది, అది మైనస్ అయినా పాజిటివ్ అయినా ఎంత మిగిలింది మనీ అనేది కూడా రాయండి. ఇలా రాయడం వల్ల మినిమం క్లారిటీ అనేది వస్తుంది. అండ్ దాని తర్వాత మీ లోన్స్ ని తెలివిగా పే చేయండి. ఊరికి కడుతుండడం కాకుండా తక్కువ కట్టడము, లేకపోతే స్నోబాల్ మెథడ్, మనీ సేవింగ్ మెథడ్, ఏదో ఒక మెథడ్ యూజ్ చేసి తెలివిగా కడుతూ ఉండండి. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటిది అంటే ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వెతుక్కోండి. ఇలా చేయడం వలన మీ లోన్ ని మీరు ఈజీగా ఓడించగలుగుతారు. సో గైస్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.